శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. చాలామందికి ధనయోగము సిద్ధి కలగాలని కోరిక ఉంటుంది. సంకల్ప బలం గనక ఉంటే గనక ఏదైనా సిద్ధిస్తుంది. కోరిక ఉంటే మాత్రమే సరిపోదు. అయితే పూర్వకాలము ఋషులు చెప్పిన విధంగా ఎవరికైతే గనక ధనయోగ సిద్ధి కలగాలో వారికి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఇవ్వడం జరిగింది. అది సంవత్సరంలో ఒక్కరోజు వచ్చేటువంటి ముహూర్తము ధనత్రయోదశి. ప్రతి సంవత్సరములాగానే ఈ సంవత్సరం కూడా మా శ్రీచక్రపీఠంలో ధనత్రయోదశి యాగములు చేయడం జరుగుతుంది. ఆ రోజు లక్ష్మీ కుబేర యాగం ఉంటుంది. దాన్ని వైశ్రవణ సంపుటి తంత్రం అని అంటారు. చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము. గత సంవత్సరం కూడా జరిగింది. సో ఈ ధనత్రయోదశి యొక్క వైశిష్టం ఏమిటి అని అంటే, ఈ సంవత్సరము ఇంద్రయోగముతో ఉత్తరా ఫల్గుని నక్షత్రముతో మనకి ఈ యొక్క ధనత్రయోదశి రావడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ద్వాదశి తిథి ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత త్రయోదశి తిథి రావడం జరుగుతుంది. ఈ త్రయోదశి తిథి మరుసటి రోజు 6 గంటల వరకు ఉంటుంది. ఈ ధనత్రయోదశి యొక్క కార్యక్రమం విశేషంగా త్రయోదశి తిథి, అందులోనూ ఇంద్రయోగం ఎప్పుడైతే వస్తుందో అది సింహ లగ్నంలో చేయడం అనేది జరుగుతుంది. సో సింహ మరియు కన్యా లగ్నంలో ఈ యొక్క యాగం చేసి తులా లగ్నంలో మీ అందరికి కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యాగంలో ఎవరైతే కనుక పాల్గొనదలుచుకున్న వారు ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ పేర్లు డీటెయిల్స్ కన్నా వచ్చేసేయండి. టోటల్గా 3 కేటగిరీలు ఉంటాయి. ఏబిసి కేటగిరీస్ ఉంటుంది. ఏ కేటగిరీ ఏంటంటే కనుక వారికి హత్తా జోడి ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం వ్యాపారస్తులకు మాత్రమే. కాబట్టి నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే వ్యాపారం చేసేటువంటి వారికి పెద్ద యంత్రం ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని విశేషమైనటువంటి పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది, ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సి కేటగిరీ కూడా ఉంటుంది. దాంట్లోనూ అందరికీ యంత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా శ్రీ యంత్రము, ఎవరైతే గనక బేసిక్ కేటగిరీలో స్టార్టింగ్లో వస్తారో వాళ్ళకైతే గనక శ్రీ యంత్రము 9x9 శ్రీ యంత్రం ఇవ్వడం జరుగుతుంది. కలశం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి ముత్యాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జ్వాలాముఖి మాలలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 జ్వాలాముఖి మాలలు. ఎవరైతే కనుక బి కేటగిరీలోకి వస్తారో వాళ్ళకి 12x12 శ్రీ యంత్రము, అదేవిధంగా కుటుంబ సభ్యులకి జ్వాలాముఖి మాలలు, కలుషము, తర్వాత ముత్యములు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక నంబర్ 1 ఏ కేటగిరీ వచ్చేసరికి కనుక కలుషము, ముత్యాలు, అదేవిధంగా 12x12 శ్రీ యంత్రము, దానితో పాటు హతాజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కనుక హతాజోడు కావాలి అనుకుంటారో వారు విశేషంగా వెండి డబ్బా తెచ్చుకోవాలి. వెండి బాక్సు, టిఫిన్ బాక్స్ లాగా ఉండాలి, చేతిలో పట్టేంత ఉండాలి. సో ఆ వెండి బాక్సులో సింధూరము పూర్తిగా నింపుకొని తీసుకొని రావాలి. సో నేను అక్కడ యాగం మొత్తం అయిన తర్వాత మీ అందరికి కూడా హతాజోడి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వరప్రసాదంగా స్వీకరించాలనుకునే వారు రండి. ఎవరైతే కనుక బి కేటగిరీ, సి కేటగిరీ వారికి అమ్మవారి యొక్క వెండి బిళ్ళ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెండిది శ్రీచక్రం బిళ్ళ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విశేషంగా ఎవరైతే కనుక బి కేటగిరీలో వస్తారో వాళ్ళకి ఏదైనా ఒక రత్నం కూడా ఇవ్వడం జరుగుతుంది. సి కేటగిరీ వారికి కూడా రత్నం ఇస్తాము, కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి దాని లోపల. సో ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఏబిసి కేటగిరీలో ఎవరైనా సరే డిసైడ్ చేసుకోవచ్చు. మీకు వివరాలకి, ఇంకా పూర్తి వివరాలకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ ధనత్రయోదశి పూజకి పోయిన సంవత్సరం ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ చాలా చక్కగా సెటిల్ అయ్యారు, అందరూ బాగుపడ్డారు. అయితే ఈ సంవత్సరం నేను ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాను. ఎవరైనా సరే గత సంవత్సరము పోయిన 4 సంవత్సరాల నుంచి ఎవరైతే చేయించుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ యంత్రం ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు యాగంలో పాల్గొనాలి అనుకుంటే కనుక వాళ్ళు కూడా యాగంలో పాల్గొనవచ్చు. వాళ్ళు మినిమం ఫీజు పే చేసుకుంటే సరిపోతుంది యాగానికి సంబంధించి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ యంత్రం తెచ్చుకోవాలి. మళ్ళీ నేను అభిమంత్రణం చేసి ఇస్తాను యంత్రం తెచ్చుకుంటే. సో గతంలో ఎవరైతే యంత్రం తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఈ సంవత్సరము
యాగంలో పాల్గొనవచ్చు. ఎవరెవరైతే కనుక యాగంలో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఏంటంటే 5 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దండి. మళ్ళీ ఇక్కడ మా దగ్గర ఆవు నెయ్యి దొరకదు కాబట్టి ఏదైనా సరే ప్యూర్ ఆవు నెయ్యి తెచ్చుకోండి. ఈ పూజా సామాగ్రి షాప్లోకి వెళ్తే అక్కడ సరి అయింది దొరకకపోవచ్చేమో, నాకు అంత తెలియదు. కాబట్టి నేను మాత్రం మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే హెరిటేజ్ కంపెనీది ఆవు నెయ్యి చాలా బాగుంటుంది. సో అది గ్రేడ్ మార్క్ ఉంటుంది కాబట్టి ట్రేడ్ మార్క్ ఉన్నది తెచ్చుకోండి. హెరిటేజ్ది ఆవు నెయ్యి తెచ్చుకోండి. లేదంటే వేరే ఏదైనా సరే మంచి ఆవు నెయ్యి ఉండాలి. ఎందుకోసమంటే మీరు ఎంత శుద్ధమైన ఆవు నెయ్యి వేస్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. కల్తీ ఆవు నెయ్యి వేస్తే అంత ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆవు నెయ్యి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఆవు నెయ్యి తెచ్చుకోండి. ఒకవేళ కనుక మీరు తెచ్చుకోలేకపోతున్నారు అని అంటే మా సిబ్బందికి మీరు మొదలే చెప్పండి, మేము ఆవు నెయ్యి మేము తెచ్చుకోలేమండి, మీరే తీసుకురండి అని చెప్పి దానికి సంబంధించిన మేము డబ్బులు ఇస్తామని చెప్తే మా పిల్లలు రాసుకుంటారు. మీకు సేమ్ హెరిటేజ్ ఆవు నెయ్యి మీకు తెచ్చిస్తారు. దాని మీద ఎంఆర్పి ప్రైస్ అవుతుందో అది మాత్రమే మా టీంకి మీరు ఆ రోజు చెల్లిస్తే సరిపోతుంది. హెరిటేజ్ 5 కిలోల ఆవు నెయ్యి మొత్తం 5 ప్యాకెట్లు తెచ్చుకోవాలి. సో ధనత్రయోదశి రోజు 22వ తారీఖు రోజున సాయంత్రము 9 గంటల వరకు అందరూ శ్రీచక్ర పీఠానికి రావాలి. మీకు అడ్రస్ కూడా కింద గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది. సో మీరు అక్కడికి రావాలి, శ్రీచక్ర పీఠంకి రావాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలి అని అంటే తప్పకుండా మీరు డ్రెస్సులు ఏవైతే ఉన్నాయో ఒక మామూలు డ్రెస్లోనే మీరు వస్తే రావచ్చు, కానీ పూజ మీద కూర్చునేటప్పుడు మాత్రం కాటన్ వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు ధరించి కూర్చోవలసి ఉంటుంది. కొంచెం షాల్వలు తెచ్చుకోండి, చలి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి షాల్వస్ వీలైతే షాల్వస్ తెచ్చుకోండి. స్త్రీలైనా సరే మరీ చంటి పిల్లలతో రాకండి. ఎందుకోసమంటే ఇది రాత్రి పర్యంతం మొత్తం జరిగే యాగం కాబట్టి ఆల్మోస్ట్ 10 గంటల నుంచి ప్రారంభమయ్యి 3 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి సో చాలా పేషెన్స్గా రావాలి. ఉదయము భోజనం చేసి రావచ్చు, కాకపోతే మాంసాహారం తినకూడదు. లైట్గా ఫుడ్ తినండి, హెవీగా ఫుడ్ కూడా తినకూడదు, లైట్గా తినండి. ఏదైనా సరే ఆకుకూరలతో చేసుకున్నటువంటి అన్న పదార్థం తినవచ్చు. వీలైతే అటుకులు తింటే మంచిది. ఎక్కువగా అన్నం తినకుండా అటుకులు తినేసి వచ్చినా మంచిదే. మీ శక్తి కొలదన్నమాట. పళ్ళు అవన్నీ తిని ఉన్నా మంచిదే. మీకు ఒక శక్తి ఉంది అంటే చక్కగా పండ్లు పలహారాలు తినిరండి. యజ్ఞంలో చాలా యాక్టివ్గా కూర్చోగలుగుతారు. నేనైతే ఆ రోజు ఏమీ తినను. నేను పూర్తిగా పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఉపవాసంలోనే ఉంటాను. కాబట్టి ఎందుకోసమంటే తామసిక శక్తి రాదనమాట. మనం సాత్వికంగా, మనకు జఠరాగ్ని ఎంత ఎక్కువగా మండుతూ ఉంటే మనం అంతా యాక్టివ్గా ఉంటాము. పండ్లు పాలు మాత్రమే తిని ఉంటాను నేను. మీరు కూడా పండ్లు పాలు తిని రావచ్చు. ధనత్రయోదశి రోజు ఎవరెవరైతే యాగం చేయించుకుంటారో వాళ్ళకి జీవితంలో అద్భుతమైన మార్పు అయితే గ్యారంటీగా జరుగుతుంది. చాలామందికి జరిగింది, మీకు జరుగుతుంది. జరిగిన వాళ్ళందరూ కూడా రండి. అండ్ ఎవరెవరైతే కనుక వాలంటీర్గా మేము డబ్బులు కట్టలేమండి, మా దగ్గర అంత శక్తి లేదు అంటే దానికి సమస్య లేదండి. మీరు హాయిగా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ధనత్రయోదశి రోజు ఎవరైనా రండి, ధ్యానం చేసుకోవడానికి రండి. అందరూ రండి, చక్కగా ధ్యానం చేసుకోండి అమ్మవారి దగ్గర. ఆ యాగం జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చోండి. సరే, ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా మీరు బలంగా లేకపోవచ్చేమో, సో ఆర్థికంగా మీరు బలంగా లేకపోతే ఆ యజ్ఞం దగ్గర వచ్చి కూర్చోండి. దానికి నేను ₹1 కూడా ఛార్జ్ చేయను. యజ్ఞం దగ్గర వచ్చి కూర్చొని ధ్యానం చేసుకోండి. అక్కడ అమ్మవారికి సేవ చేయండి, అందరికీ పువ్వులు అందించండి, సేవ చేయండి. సేవలో కూడా మంచి అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి రండి, అందరికీ అక్కడ నేను భోజనాలు కూడా అరేంజ్ చేస్తాను. కాబట్టి తప్పకుండా రండి. చక్కగా ధనత్రయోదశి యొక్క అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఆహ్వానమే. వచ్చేటప్పుడు మీకు అమ్మవారికి ఏదైనా తేవాలి అనుకుంటే, గుడి కోసం ఏమైనా తేవాలి అనుకుంటే తీసుకొని రండి. ఫలములు, పుష్పములు ఏవైనా సరే మీకు ఏమి అమ్మవారి గుడికి ఏమి ఇవ్వాలనుకున్నా అవి తీసుకొని రండి. చక్కగా యాగం చేసుకోండి. ఎవరెవరికైతే కనుక ఇతపూర్వము రాజశ్యామల యాగం చేసినప్పుడు, శ్రీచక్ర దీపోత్సవం చేసినప్పుడు కానీ, నేను ఏవేమి యాగాలు చేసినప్పుడు ఎవరెవరైతే కనుక యంత్రాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి యాగంలో కూర్చోవచ్చు. వాళ్ళకి మినిమం ఛార్జెస్ ఉంటాయి. మీరు నెయ్యి తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు అంటూ ప్రత్యేకంగా ఒక మండపం కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా రండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక మండపం ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఆల్రెడీ శ్రీచక్రం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక మండలం ఉంటుంది. మళ్ళీ అదే శ్రీచక్రాన్ని నా దగ్గర తీసుకొస్తే
మళ్ళీ మంత్రించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అందరూ రండి. నేను చాలామందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈసారి 100 మంది లిమిటేషన్ లేదండి, ఎంతమంది అయినా రావచ్చు. ధ్యానం చేయడానికైతే ఒక 1000 మంది వస్తారని నేను అనుకుంటున్నాను. ధ్యానం చేయడానికైనా సరే సకుటుంబ సపరివార సమేతంగా రండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మవారి దేవాలయ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఒక 30 లక్షల వరకు ఖర్చు ఉంది. 30-50 లక్షల దాకా ఎందుకోసం అంటే మళ్ళీ టైల్స్ వేయించాలి, ఇటుకలు గోడలు కట్టించాలి. ఒక 50 లక్షల పని అయితే ఉంది. ఈ యొక్క యాగ కార్యక్రమానికి వచ్చినటువంటి యొక్క ఏదైతే ధనం ఉందో దానితోటే అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంలో మేము ఉన్నాము. కాబట్టి ఆ సంకల్పానికి మీరు కూడా తోడవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఈ అమ్మవారి యాగాలు ఏవైతే చేస్తున్నానో తీసుకునేటువంటి రుసుములతోటి నేను కేవలం అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి వెచ్చిస్తున్నాను. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తించండి. ఇదేదో నేను బిజినెస్ చేస్తున్నానో దయచేసి మీరు ఆలోచించొద్దు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ దేవాలయ నిర్మాణాన్ని చూడొచ్చు, పురోగతి చూడొచ్చు. ఇప్పటికీ దాదాపుగా ఒక 60 లక్షల రూపాయల పని అక్కడ జరిగింది. ఇంకొక 50 లక్షల రూపాయల పని జరగాలి. కాబట్టి మీరు రండి, చూడండి. అక్కడ కావాలంటే దేనికైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహ సిద్ధి పొందడానికి, అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి మీరు డొనేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని శ్రీయంత్ర రూపంలో పొందినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి. ముఖ్యంగా హతాజోడి ఎవరెవరు తీసుకోవాలి అని అంటే, ఎవరైతే కనుక పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారో, అంటే టర్నోవరు ప్రతి సంవత్సరానికి దాదాపు లక్షల్లో పైన కోట్లలో టర్నోవర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం హతాజోడి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఎంత పెద్దగా మన వ్యాపారం చేస్తూ ఉంటామో అంతే పెద్దగా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికే హతాజోడి ఇవ్వడం జరుగుతుంది. రండి, హతాజోడి స్వీకరించండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే హతాజోడు కావాలనుకుంటున్నారో వాళ్ళు వెండి బాక్స్ తప్పకుండా తెచ్చుకోవాలి. ఇప్పటి నుంచి మీరు కాల్ చేసి మీరు ఎక్కడ డబ్బులు కట్టొద్దానండి. అందరూ కూడా శ్రీచక్ర పీఠానికి వచ్చిన తర్వాతనే డబ్బులు కట్టండి. ఏదో మా పిల్లలు నామినల్గా ఒక 1000 రూపాయలు ఏదో వేయమని చెప్తారు. ఆ 1000 రూపాయలు మాత్రమే మీరు వేసి బుకింగ్ చేసుకోండి చాలు. మీరు ఏదైతే ఉన్నదో రిమైనింగ్ అమౌంట్ మీరు శ్రీచక్ర పీఠానికి వచ్చిన తర్వాత యజ్ఞం రోజున మీరు అమౌంట్ ఇద్దరు. దానికి పెద్దగా తొందర ఏం లేదు. ఇప్పుడు మాత్రం కేవలం బుక్ చేసుకోండి. అండ్ శ్రీచక్ర యాగం ఏదైతే మేము చేస్తున్నామో, వైశ్రవణ కుబేర తంత్ర యాగము, ఈ యాగంలో నేను పాల్గొంటాను. నా పేరు చెప్పుకొని వేరే చాలామంది చేస్తున్నానని తెలిసింది. సో వాటికి నాకైతే ఎలాంటి సంబంధం లేదు. నేను చేసేది ఒకటే ఒక యాగము, అది మా శ్రీచక్ర పీఠంలో మాత్రమే. నేను ఇచ్చే యంత్రాలు కూడా చాలా విలువైన యంత్రాలు ఉంటాయి. వాటిని కాపీ కొట్టి చాలామంది చేస్తున్నారు అనుకుంటున్నారు. కాకపోతే మేము ఇచ్చేది యంత్రం ఒకటే కాదు, మేము పవర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎనర్జీ పవర్స్ కోసం అని చెప్పేసి మీరు రావాలి. సో యంత్రం ఎక్కడైనా తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది. 1000 రూపాయలకి 2000 కూడా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అలా తీసుకుంటే యంత్రం పనిచేయదు. యంత్రానికి మంత్రసిద్ధి కలిగి ఉండాలి. మంత్రసిద్ధి కలిగిన యంత్రమే మీకు ఉపయుక్తమవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే నేను రుద్రశూలం తీస్తాను. ఆ ఒక్కరోజు రుద్రశూలాన్ని మీరు అందరూ దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ రుద్రశూలం తీయడం జరగదు. కాబట్టి ఆ రోజు అందరూ రుద్రశూల దర్శనం చేసుకొని ఇంకా మీరు దీపావళి పూజకి కూడా వెళ్ళొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.